మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం మరణించిన తర్వాత అసలు ఏమవుతుంది? మనం పూర్తిగా మాయమైపోతామా, లేక ఇంకేదైనా జరుగుతుందా? శాస్త్రం, మతం, ప్రాచీన విశ్వాసాలు అన్నీ వేరే వేరే సమాధానాలను ఇస్తున్నాయి. కానీ మీరు ఇప్పుడు వినబోయే విషయాలు మీ జీవితాన్ని చూసే విధానాన్ని మార్చేస్తాయి. చాలామంది నమ్మేది మరణం ఒక ముగింపు కాదు, ఇది ఒక మార్పు మాత్రమే. కొంతమంది చెబుతున్నారు మనం చనిపోగానే మన ఆత్మ శరీరం విడిచి వెళ్ళిపోతుందని. హిందూ మరియు బౌద్ధ మతాల్లో పునర్జన్మపై నమ్మకం ఉంది. మునపటి పాపపుణ్యాలు ప్రకారం మనం ఎలా పుడతామో నిర్ణయించబడుతుంది. మన పూర్వజన్మ కర్మ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. క్రైస్తవం, ఇస్లాం మతాల్లో చెబుతున్నట్లు మన కర్మలు మన స్వర్గానికి వెళ్ళేలా లేదా నరకంలో పడిపోవడానికి కారణమవుతాయి. కానీ ఇది ఒక పరీక్ష మాత్రమేనా? మరణం తర్వాత మనం ఉన్నత స్థాయికి చేరుకుంటామా? ఈజిప్టు ప్రజలు మరణాన్ని ఒక పరీక్షగా భావించారు. ఆత్మ హృదయాన్ని తూకం వేస్తారు. అది పాపాలతో బరువుగా ఉంటే ఆత్మ పూర్తిగా నశించిపోతుంది. అయితే నార్స్ యూదులు మరణాన్ని వల్హల్లాలోకి ప్రవేశించే ద్వారంగా చూశారు. అక్కడ వారు శాశ్వతంగా ఆనందంగా జీవిస్తారు. మరణం ఒక అంతమా, లేదా మరొక కొత్త దశ? ఇక శాస్త్రం, కొన్ని మృత్యువును సమీపించిన అనుభవాలు ఏంటంటే, ఓ ప్రకాశమైన సొరంగం కనిపించటం, ఒక మధురమైన శాంతి భావన, కొన్నిసార్లు మనం మరణించిన బంధువులను కలవటం. అంటే మనం చైతన్యం శాశ్వతమైనదా? శరీరం మాయమైనా మనం కొనసాగుతామా? మరి మరణం తర్వాత ఏమవుతుంది? అసలు నిజమేమిటంటే, ఇది ఒక ముగింపు కాదు, కొత్త ఆరంభం. మీరు మీ ఆత్మ అమరమని ముందుగానే తెలుసుకుంటే మీ జీవితం ఎలా మారుతుందో ఊహించగలరా? మరణం ఒక గొప్ప మిస్టరీ, కానీ ఎప్పటికైనా మనమందరం దానికి సమాధానం కనుగొంటాం.